గౌరవనీయులైన మంజుల వెంకటేష్ సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. నేను మీకు మీ ముందుకు రావడానికి కారణం ఏమనగా, మా బాబు భారత్ పబ్లిక్ స్కూల్ నందు 9వ తరగతి చదువుతున్నాడు. ఈ ఇయరే మేము బాబుని ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉందని మేము తెలుసుకొని ఇక్కడ వేసాము. మా బాబు గుంటకల్లో భాష్యం స్కూల్లో చదువుతుండే, ఇక్కడ హాస్టల్ ఉందని, ఇక్కడ బాగా అన్ని అనుకూలంగా ఉన్నాయని, వాతావరణంతో పాటు అన్ని బాగుంటాయని ఇక్కడ వేసాము మేము. అప్పటికి ఇప్పటికీ మా బాబు చాలా చేంజెస్ వచ్చాడు. హాస్టల్ నందు కూడా మంచి కేర్, మార్నింగ్ లేచిన వెంటనే యోగా చేయిస్తున్నారు. మరి వాళ్ళకి ఫుడ్ విషయంలో కానీ మంచి ఫుడ్ స్పెషలిస్ట్ చేస్తున్నారు ఇక్కడ అన్ని. కానీ మంచి ఏమన్నా ఆరోగ్యం బాగాలేకున్నా కూడా హాస్టల్ వార్డెన్ సార్ కూడా బాగా పట్టించుకొని వారిని హాస్పిటల్ తీసుకువెళ్ళడం కానీ అవన్నీ బాగా మంచిగా కేర్ తీసుకుంటున్నారు సారు. మరి స్పోర్ట్స్ విషయంలో కూడా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఖోఖోలో కానీ, కబడ్డీ కానీ, స్పోర్ట్స్ అండ్ గౌడ్స్ దాంట్లో కానీ మా బాబు పార్టిసిపేషన్ చేస్తున్నాడు. వాటిలో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు మా బాబు. ఈ పోయిన ఇయర్ కింద ఈ ఇయర్ బాబు ఇక్కడ హాస్టల్లో వదలడం వల్ల ఫుడ్ తీసుకోవడం విషయంలో కానీ మంచిగా మార్నింగ్ 5కే లేచి అలవాటు నేర్చుకున్నాడు బాబు బాగా. తను కూడా కొద్దిగా మెచ్యూరిటీ అనేది చుట్టుపక్కల ఉండే పిల్లల వల్ల కూడా కొంచెం అటు ఇటు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అని అన్నీ బాగానే నేర్చుకున్నాడు బాబు వచ్చేసి. కానీ ఇక్కడ మాకు అంతా బాగా మంచిగా ఉంది. స్కూల్ కూడా అంతా బాగా నచ్చింది. ఇక్కడ టీచర్స్ కానీ, కోఆపరేషన్ కానీ, ఏమన్నా ఇంటిమేషన్ చేయాలన్నా కూడా వాళ్ళ ద్వారా మంచిగా మాకు అందజేస్తున్నారు. కానీ ఇక్కడ వాతావరణం కూడా పీస్ఫుల్గా అంతా చాలా బాగుంది. పిల్లల్ని ఇక్కడ వదిలిన తర్వాత మనము ఆలోచించడం కానీ అలాంటివి ఏమి కానీ పెట్టుకోకున్నట్ల మంచిగానే వదిలేసి ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు మనం పిల్లల్ని వదిలేసి. ఇక్కడ గర్ల్స్ హాస్టల్ కూడా అందుబాటులో వస్తుందని సార్ మంజుల వెంకటేష్ సార్ గారు చెప్పారు. కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఎవరన్నా అమ్మాయిని వదలాలన్నా కూడా హ్యాపీగా వదలొచ్చు. ఎందుకంటే బాయ్స్కి ఇంత కేర్ తీసుకుంటున్నారంటే అమ్మాయిలకు కూడా ఇంకా ఎంత కేర్ తీసుకుంటారో మాకు తెలిసిపోతుంది. కానీ మా పాప ఇప్పుడు 10th అయిపోతుంది. లేకపోతే మా పాపని ఇక్కడ వదిలేవాళ్ళం మేము. ఏమంటే ఆ బాబుని ఎంత కేర్ చేస్తారో, ఎవరైనా కానీ అమ్మాయిని వదలాలంటే వాళ్ళు చాలా ఆలోచిస్తారు, మా పాప ఎలా ఉండగలుగుతుందో ఎలా లేదో అని. కానీ ఆ అనుమానమే వద్దు. భారత్ పబ్లిక్ స్కూల్లోన ఎంత కేర్ తీసుకుంటారంటే మీరు ఆలోచించే అవసరమే లేదు. అందువలన మీరు ఆడపిల్లలైనా కూడా బాగా మగవాళ్ళలాగా పెంచాలా అనుకుంటే భారత్ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ చేసుకోండి.